డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం పురపాలక సంఘం పరిధిలో పేదల గృహ నిర్మాణ పథకం అమలులో తీవ్ర అక్రమార్కులు జరిగాయని రాజ్యసభ సభ్యులు పి సుభాష్ చంద్రబోస్ మీడియా ముందు ఆరోపించారు. రామచంద్రపురం పట్టణ లబ్ధిదారులకు పట్టణానికి దూరంగా ఉన్న వెల్లబండూరు, హుస్సేనాబాద్, వెల్లసావరం గ్రామాల్లో స్థలాలు కేటాయించడం వాస్తవమేనా అని ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణం పేరుతో మెప్మా అధికారులు లబ్ధిదారుల నుంచి కాంట్రాక్టర్కు 1.22 కోట్ల పైగా వసూలు చేసినప్పటికీ ఇప్పటి వరకు నిర్మాణం మొదలు కాలేదని మండిపడ్డారు. పేదల కష్టార్జిత డబ్బును వసూలు చేసి ఇల్లు కట్టకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర నిర్వహణ జరిపి బాధ్యులైన అధికారులను, కాంట్రాక్టర్లపై తక్షణమే కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 21వ తేదీన జరగనున్న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి జిల్లా కలెక్టర్ లేదా మెప్మా అధికారులు స్పష్టమైన సమాధానాలు ఇవ్వాల్సి ఉందని హెచ్చరించారు. To all of my journalistic friends, both print and electronic media, ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలవడానికి గల కారణం ఏంటంటే రామచంద్రపురం పురపాలక సంఘంలో దాదాపు 3-4 సంవత్సరాల క్రితం జరిగినటువంటి పేద ప్రజలు దోచుకున్న విధానం. ఇదేంటంటే ఈ రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి గారు డాక్టర్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలందరికీ కూడా దాదాపుగా 35 లక్షల మందికి 35,65,000 మందికి గృహ నిర్మాణం కొరకు ఇంటి పట్టాలు ఇవ్వటం, కొంతమందికి గృహాలు కూడా మంజూరు చేయడం జరిగింది. అట్లాగే రామచంద్రపురం పట్టణానికి సంబంధించి ఇక్కడికంటే కొంతమంది మిగిలిపోయిన వారు అనుకుంటాను, వారికి వెల్లసవరం, ఏరుపల్లి, అసన్బాద, ఉండూరు గ్రామాల్లో కూడా వారికి పట్టాలు ఇచ్చారు. దానికి లబ్ధిదారు ఒక కాంట్రాక్టర్ని చూపించి ఆ కాంట్రాక్టర్ కొంత డబ్బులు ఇస్తే ఇల్లంతా అతను కట్టేసి ఇస్తాడని చెప్పి మెప్మా ద్వారా కొంత రుణాలు తీసుకుని అది కాంట్రాక్టర్లకు ఇచ్చారు. ఎంత వసూలు చేశారంటే దాదాపుగా 1,22,93,000 రూపాయలు. ఈ 1,22,93,000 ఎవరెవరికి ఇచ్చారంటే బి వెంకటరమణ కాంట్రాక్టర్, సమాచార హక్కు కింద పిల్లి శివకుమార్ అనే ఒక అబ్బాయి ఇచ్చిన రిప్లై. ఆ కాంట్రాక్టర్ ఎవరు, అడ్రస్ లేదు. ఆ కాంట్రాక్టర్ ఉన్న అనుభవం ఏంటో తెలియదు. అతనికి 86,63,000 రూపాయలు ఇచ్చారు. కె శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్కి 14,80,000 ఇచ్చారు. షేర్వాల్ టెక్నాలజీ అని మనకి టిట్కో హౌసెస్ కట్టినప్పుడు వాళ్ళు చేస్తారు, షేర్వాల్ కంపెనీ. మరి ఈ షేర్వాల్ కంపెనీ వీళ్ళు ఏం చేసిన గోల్డెన్ రాక్స్ అనే కంపెనీకి 21,50,000 ఇచ్చారు. ఇవి అందరికీ ఉన్న అనుభవం ఏంటో నాకు తెలుసున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళ అడ్రస్ లేదు. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఈ కాంట్రాక్టులు ఇద్దరు నెల్లూరు జిల్లాకు చెందినవారు. వాళ్ళకున్న అనుభవం ఏంటో, వారు అసలు ఏం చేస్తారో, వారికి రామచంద్రపురం పరిచయాలు ఏంటో ఏమి ఎవరికి తెలియదు. దీనికి అంతకీ కారణం ఎవరంటే, రింగ్ లీడర్ ఎవరంటే శ్రీ కె శ్రీకాంత్ రెడ్డి, హూ వాజ్ వర్క్డ్ యాజ్ మున్సిపల్ కమిషనర్ ఫ్రమ్ 30/10/2022 టు ఫిబ్రవరి 2024 కమిషనర్ గా పనిచేశాడు. అతను చేస్తున్నటువంటి వైభవం అంతా ఫోన్ ఇచ్చిన తర్వాత అది ఏమైనా వసూలు చేయగలిగారంటే ఆ డబ్బులు వసూలు చేయకూడదు. మెప్మా పని ఏంటంటే, మెప్మా అంటే ఏంటి, మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియా, దట్ ఈజ్ మెప్మా. అదే రూరల్ ఏరియా అయితే సెర్ఫ్, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, దట్ ఈజ్ ది సెర్ఫ్. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ రెండింటిని జాయింట్ గా ఒకే గుడి కిందకి తీసుకొచ్చి వీరు తయారు చేసే ప్రొడక్ట్స్ ని ఈ రెండు కలపకపోతే కేవలం దేనికి అది ఇండివిజువల్ గా చేస్తే వీళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్స్ తొందరగా సేల్ అయ్యే అవకాశం లేదు, తొందరగా వాళ్ళకి లబ్ధి చేకూరే అవకాశం లేదు. వాళ్ళ ప్రాపర్టీని మనం నిర్మూలించే ఎలాగైతే రెండు ఒకే గుడికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి బెనిఫిషరీస్ వాళ్ళకి సవాళ్ళు ఇచ్చిన దానికి వీళ్ళు సహకరించి ఈ డబ్బులు మొత్తం తీసుకుని ఇది ఇచ్చారు. ఇది సహజంగా అయితే ఇళ్ల స్థలాల్లో ఇల్లు నిర్మాణానికి డబ్బు ఉపయోగించకుండా వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు రుణాలు ఇచ్చి దీనికి వాళ్ళకి ఇల్లు కట్టడానికని ఆ కాంట్రాక్టులు అందరికి ఇచ్చిన మహనీయుడు ఆనాటి కమిషనర్. దీంట్లో హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి సమాచారం తెలుసు. వారు కూడా ఇల్లు మంజూరు చేసి సిమెంట్ స్టీల్ ఇచ్చారు. ఇప్పటి వరకు కనీసం ఒక్క ఇటుకి కొట్టుపెట్టి కూడా పెట్టలేదు అక్కడ. అంటే ఏం చేస్తారు ఈ సిమెంట్ కానీ ఈ ఐరన్ కానీ, ఈ డబ్బులేమో వాడు పట్టుకుపోయాడు. ఈ ఐరన్ సిమెంట్ నాయకులు ఇల్లు కట్టుకున్నారు. పోయిన వాళ్ళు ఎవరంటే ఇక్కడ లబ్ధిదారులు
హౌసింగ్ ఏంటి అసలు దీని గురించి 3 సంవత్సరాలు గతించిపోయిందే. ఈ 3 సంవత్సరాల్లో గతించిపోతే కనీసం దీని డబ్బులు వసూలు చేయాలనే శ్రద్ధ ప్రజెంట్ కమిషనర్ గారికి కానీ లేదా మెప్మా వారికి కానీ ఎవరికి దీని మీద ఆలోచన లేదు. అంటే ప్రభుత్వం డబ్బు ఎవరు దోచి తినేసినా పర్లేదు, మనం చూస్తూ ఊరుకుంటే సరిపోతుంది, నేనున్నప్పుడు చేయలేదు కదా అని ఈ కమిషనర్ గారు అనుకుంటున్నారు. దీనికి ఎవరు వసూలు చేస్తారు వీళ్ళకి ఇల్లు ఎవరు కడతారు? అంటే పేదవాళ్ళు భయపడాల్సిందేనా అనేదే అది. అసలు దేనికి ఉపయోగించకూడదో దానికి ఉపయోగించారు. అది కూడా సక్రమంగా ఏమైనా చేయగలిగారా? అది సక్రమంగా చేయలేదు. అధికారులు మరో డిపార్ట్మెంట్ అధికారులను బలి చేయడం ఎందుకని ఊరుకున్నారా? అది చేయలేదు. అసలు హౌసింగ్ డిపార్ట్మెంట్ నష్టపోయారు అధికారులు, ఇటు లబ్ధిదారులు నష్టపోయారు. పోనీ ఏమైనా ఇల్లు కనీసం మొదలు కూడా కాలేదు. అంటే ఇదంతా దాదాపు మొత్తం ఇదంతా 1,22,93,000. ఈ డబ్బు అంతా కైంకర్యం చేసిన వాళ్ళు బాగానే ఉన్నా ఎవరు పెట్టుకుంటారు ఈ రాసి? ఎందుకు రికవరీ చేయరు? నేను ముఖ్యమంత్రి గారికి లెటర్ వస్తున్నాను కదా, విజిలెన్స్ ఎంక్వైరీ కానీ లేకపోతే సిబిసిఐడి కానీ కేసు ట్రాన్స్ఫర్ చేసి పూర్తిగా ఎంక్వైరీ జరిపిస్తే అసలు ముద్దాయిలు అందరూ అసలు ముద్దాయి ఎలాగో కమిషనర్ అసలు ముద్దాయి. ఈ నెల్లూరు జిల్లాకు చెందినటువంటి బి వెంకటరమణ అతను ముద్దాయి, కె శ్రీనివాస్ కాంట్రాక్ట్ అతను ముద్దాయి, షేర్వాల్ టెక్నాలజీ ఆ షేర్వాల్ టెక్నాలజీ కూడా ఎవరంటే గోల్డెన్ రాక్స్ కంపెనీ వారు నలుగురు 5 కాకుండా వెనకాల ఉండే నడిపించిన నాయకులు వాళ్ళ ముందు రావాలి. ఇక్కడ వాళ్ళంతా చూసుకునే ఎందుకు వాళ్ళకి అంత అవసరం ఏమొచ్చింది? ఇటు హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇబ్బంది పెడుతున్నారు, ఇటు పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఖచ్చితంగా దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి ఐదర్ ది ఎంక్వైరీ మే బి కండక్టెడ్ ఐదర్ విజిలెన్స్ ఆర్ సిబిసిఐడి రెండిట్ల మీద ఏదో ఒకటి ముఖ్యమంత్రి గారు నేను కూడా లెటర్ రాస్తున్నాను. ఎవరు ఎంతకాలం దోచుతుంటారు? ఎంతకాలం పీడిస్తారు ఈ పేద ప్రజలందరినీ? ఇక్కడ పేద ప్రజలను పీడించడానికి డైవర్ట్ ఎవరు చేయమన్నారు? మిమ్మల్ని మెప్మా డబ్బులు తీసుకొచ్చి డైవర్ట్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? అది హౌసింగ్ డిపార్ట్మెంట్ సంబంధం వాళ్ళు డబ్బు కట్టారు కాబట్టి వాళ్ళు ఇల్లు శాంక్షన్ ఇచ్చేసారు. డబ్బు ఎక్కడికైనా వారు అడగలేదు. ఈ కుంభకోణానికి మందు కూడా బాధ్యత ఉంది కదా. అక్కడ మున్సిపాలిటీ ఈజ్ పర్మనెంట్ బాడీ, మున్సిపాలిటీ కూడా పర్మనెంట్ బాడీ. అక్కడ కమిషనర్ చేసినప్పుడు దాన్ని ఇప్పటికైనా మీరు కూడా ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? ఇవన్నిటి మీద పూర్తిగా కనీసం మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే వరకు మీరు ఎవరు పనిచేయరా? అవసరం అయితే దీన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి మెప్మా పని ఏంటి? ఎవరు పేదరికాన్ని ఎరాడికేట్ చేయమని మెప్మా పని, మరింత పేదవాళ్ళు ఇంతగా తయారు చేయమన్నా ఇది డ్యూటీ. వాళ్ళు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అవసరం అయితే గృహిణులు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా తయారు చేసే వస్తువులకి ఇంకా నాణ్యత లేకపోతే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ పెట్టి స్కిల్ మాస్టర్స్ గా తయారు చేయవలసిన పూచి నప్పాలి. ఆ స్కిల్ మాస్టర్స్ గా తయారు చేయవలసిన పూచి వాళ్ళు అయినప్పటికీ దాని గురించి పట్టించుకోలేదు. ఈ డబ్బులు తీసుకొచ్చి వీళ్ళు తినేయడానికి ఏదైతే డైరెక్ట్ గా తినేయడానికి ఆధారంగా ఉంటుందో, డైరెక్ట్ గా తినేయడానికి అనుకూలంగా ఉంటుందో ఆ కార్యక్రమం చేసి ఈ కోట్లాది 1,23,00,000 అంటే చిన్న విషయం కాదు. ఇక్కడ రామచంద్రపురం లాంటి చిన్న పట్టణంలో ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉన్నటువంటి పేదవాళ్ళది మరి 1,25,00,000 వరకు వీళ్ళ కైంకర్యం చేస్తారంటే కైంకర్యం చేసిన వాళ్ళందరినీ కూడా ముద్దాయిలుగా కోర్టులో నిలబెట్టినప్పుడే కొంతవరకు ఈ దోపిడీలు ఆగుతాయి. అంతే తప్ప సంవత్సరాల తరబడి దీన్ని గెంటిపోవటం నాది కాదు పని నేనేమలేదు అని ఇప్పుడు కమిషన్ అనుకోవడం తప్పే. మరి ఆ కమిషన్ గారు నేను ఎలాగో 1 సంవత్సరం 6 నెలల్లో పోతాను కాబట్టి మనం ఏదో దోషి పోదామని అతను అనుకోవడం ఇవన్నీ తప్పు. కాబట్టి దీని మీద మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ వేసి ఐదర్ సిబిసిఐడి ఆర్ విజిలెన్స్ కమిషన్ ఎంక్వైరీ వేసి అందరినీ కూడా మరి బోన్ ఎక్కించవలసింది. వీళ్ళందరినీ వీళ్ళ వెనకాల ఉన్న నాయకుల్ని వీళ్ళు ఇల్లు కట్టుకున్నారా పేదవాళ్ళ సిమెంట్ మీరు డ్రా చేసుకోవడం, మీరు ఇల్లు నిర్మించుకోవడానికి పేదవాళ్ళ ఇల్లు మీద ఐరన్ తీసుకోవడం, ఇదా పని. మీరు హౌసింగ్ నిర్దాక్షిణ్యంగా పాపాన్ని వెళ్ళిపోయేటప్పుడు అలోమని గొడవ అతని మీద 40 లక్షల రూపాయలు సొంత డబ్బు కట్టుకున్నారు డిపార్ట్మెంట్ కి, వాళ్ళ డిపార్ట్మెంట్ కి. మరి ఈ పనులు చేస్తున్నప్పుడు ఎందుకు ఇల్లు విడిచిపెట్టాలి? మా పార్టీ చెప్తా ఏ పార్టీ అయినా తర్వాత చూద్దాం. ముందు ఖచ్చితంగా దీని మీద ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించాల్సిందే. దీంట్లో అదే పేద ప్రజలు కూడా మా పార్టీ వాళ్ళే. ఇలా దీంట్లో తినేసిన నాయకులు మా పార్టీ వాళ్ళని మీరు చూస్తూ ఊరుకుంటే పేదవాళ్ళని ఎవరు రక్షిస్తాడు? ఖచ్చితంగా వాళ్ళే మా పార్టీ వాళ్ళే. తిరిగి వెంటనే ఆ డబ్బులు వసూలు చేసి హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఇల్లునే కట్టించాలి, లేకపోతే మెప్మా డబ్బులు డైవర్ట్ చేయకూడదు. కాబట్టి ఆ డబ్బులతో వాళ్ళకి ఇవ్వాల్సిందే, వాళ్ళతో చిరు వ్యాపారాలతో పెట్టించవలసిందే. దీని గురించి ఈ కమిషన్ కోరుతున్నాను. వెంటనే మేము ఏదో నోటీస్ ఇచ్చామండి అయిపోతుందంటే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా లెటర్ పెట్టాను. రాత్రి మెయిల్ పంపించాను.